హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్స్తో ఆమ్లెట్స్ ఎట్లా వేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆమ్లెట్స్ ఎవరు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నేను 3 వెరైటీ ఆమ్లెట్స్ చేసి చూపిస్తాను ఈరోజు. అయితే ఫస్ట్ అయితే మాత్రం 1 ఎగ్ తీసుకొని మనం చేసి చూపిస్తాను. గొప్ప విషయం ఏంటంటే ఆమ్లెట్ ఎవరు వేసినా కూడా డిఫరెంట్ టేస్ట్తో టేస్టీగానే ఉంటుంది. అదేంటో కానీ ఫస్ట్ మనం డైరెక్ట్గా పెన్ మీద 1 స్పూన్ ఆయిల్ అది అప్లై చేసుకొని ఎగ్ దాని మీదే మనం బీట్ చేసి ఆమ్లెట్ వేద్దామండి. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, పెద్దగా టైం అదే పట్టదు. డైరెక్ట్గా పెన్ మీద 1 స్పూన్ ఆయిల్ అది అప్లై చేసినట్ట మనం ఎగ్ని ఇట్లా కొట్టుకొని, అంటే ఎల్లో అది కుక్ అవ్వదు కనుక ఒక స్పూన్ పెట్టుకొని ఎల్లోని బ్రేక్ చేసి అప్పుడు దానిపైన జస్ట్ మనం కొద్దిగా కారం అండ్ సరిపడా సాల్ట్ వేసుకోవడమేనండి. మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఈ వీడియోలో వేయలేదు. చక్కగా ఎంత కావాలో ఇన్స్టెంట్గా వేసుకున్న తర్వాత అది మంచి కొద్ది జీలకర్ర కూడా వేసానండి. జీలకర్ర వేస్తే ఎగ్గుకున్న ఆ స్మెల్ అన్నది కొద్దిగా కిల్ అవుతుంది. నెక్స్ట్ మనం దాన్ని టర్న్ చేసుకోవడమే. ఒకసారి మనం లూజ్ చేసుకొని జస్ట్ టర్న్ చేసుకుంటే, టర్న్ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా యాస్టీజ్ మనం ఇట్లా రైస్లో అయితే రైస్లో, లేకపోతే ఉట్టినైతే ఉట్టినే కూడా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఇట్లా తింటే కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలంటే కొద్దిగా ఆయిల్ అది కొద్దిగా తగ్గించుకొని డైరెక్ట్గా ఇట్లా కొట్టుకొని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే, ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ ఇట్లాగ ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టైప్కి వస్తున్నానండి. దీనికైతే మనం చిన్న గిన్నె పెట్టుకొని మనం ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 ఎగ్స్కి చేసి చూపిస్తున్నానండి. ఇంకొక ఎగ్ కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా చాలా సింపుల్లే, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఒక 5-6 మినిట్స్లోనే నేను 3 ఎగ్స్ వేసి చూపించాను. 2 ఎగ్స్ కొట్టుకున్న తర్వాత జస్ట్ మనం సరిపడా కారం అండ్ సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆమ్లెట్ అయితే మాత్రం చాలా కమ్మగా, అసలు మీరు ఒక 3-4 ఆమ్లెట్స్ తినగలిగితే తినేయచ్చు, ఎటువంటి వెగటా అనిపించదు. తర్వాత నెక్స్ట్ మనం పెనం పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అది వేసుకున్న తర్వాత పెనం బాగా మండిన తర్వాత మనం కొట్టుకున్న ఈ ఆమ్లెట్ మిక్చర్ అంతా మనం పెనం మీద వేసుకొని ఒకసారి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది దీనిలో ఆయిల్ వేసి కొట్టాం కనుక టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లో ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ కాస్త జీలకర్ర వేసుకుంటే, చెప్పాను కదండి, జీలకర్ర అన్నది ఆ స్మెల్ని మంచి స్మెల్ వస్తుందండి, కమ్మటి స్మెల్. అలాగే ఎగ్ స్మెల్ కూడా కిల్ అవుతుంది. ఇంకా మనం చక్కగా కుక్ అయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవడమే. స్లోగా చక్కగా టర్న్ అయిపోతుందండి. టర్న్ చేసుకొని ఇది కూడా మనం రైస్లో చాలా చాలా బాగుంటుంది. ఎగ్ బీట్ చేసినప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేయడం ద్వారా ఇదొక టిప్ అండి, గుర్తు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు పెనం మీద వేసే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ డైరెక్ట్ ఎగ్లో వేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా కమ్మగా, తినే కొలది తినాలనిపిస్తుందండి. ఇంకా టర్న్ చేసుకున్న తర్వాత మన 2 సైడ్స్ చక్కగా దోరగా వేగిన తర్వాత ఇంకా మనం ప్లేట్లో తీసుకోవడమే. ఇది రైస్లో బాగుంటుంది, ఉట్నే కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటుందండి. దీనికైతే పెద్ద పని కూడా ఉండదు, ఎందుకంటే ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ మనం వేయలేదు కనుక పెద్ద టైం కూడా పట్టదు, వెంటనే అయిపోతుంది. ఇది కూడా మీరు ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆమ్లెట్ కూడా ఏ టైప్ చేసి చూపిస్తానండి. దీనికైతే మాత్రం 2 ఎగ్స్కి 1 ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం 2 ఎగ్స్ని కొట్టుకొని వేసుకోవాలండి. దీనికి మాత్రం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటుంది. ఇది కూడా ఇన్స్టెంటే, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే
ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ అండ్ సరిపడా కారం. దీంట్లో కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఎక్కువ కూడా పడుతుంది, ఎందుకంటే ఆనియన్ ఉంది కనుక కారం ఎక్కువ పడుతుంది. సో మీరు దీనిలో కూడా కారం వేసుకొని చక్కగా బీట్ చేసుకొని, పెనం బాగా హీట్ ఎక్కాలండి, ఎందుకంటే ఉల్లిపాయ వేగాలి కనుక. పెనం బాగా వేగిన తర్వాత, వేడెక్కిన తర్వాత మనం ఈ ఆమ్లెట్ ఎగ్ మిక్చర్ మనం పెనం మీద వేసుకున్న తర్వాత దీనిలో కూడా మనం జీలకర్ర యాడ్ చేద్దామండి. జీలకర్ర అయితే మర్చిపోవద్దు. మూత పెడితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఆనియన్ వేసాం కనుక. మూత పెట్టడం వల్ల ఆ స్టీమ్లో ఆనియన్ పచ్చిమిర్చి చాలా కుక్ అయ్యి ఇదొక టైప్ టేస్ట్ అండి. ఇలా మూత పెట్టడం వల్ల కూడా టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా వన్ సైడ్ మనకి అది చక్కగా దోరగా వేగింది అనుకున్న తర్వాత స్లోగా టర్న్ చేయడమే. నాకు ఆమ్లెట్ వేసేటప్పుడు టర్న్ చేయడం అంటే కాస్త టెన్షన్ వస్తుంది, కానీ స్లోగా చేసేస్తాను. కొంతమంది అయితే చాలా ఈజీగా, చాలా మంచి టెక్నిక్తో జస్ట్ అట్లా అట్లా దోశలు వేసినట్టు వేసేస్తారండి. బట్ నాకైతే అంత స్కిల్ అయితే లేదు. నేను స్లోగానే టర్న్ చేస్తాను. ఇలా టర్న్ చేసి ఇది కూడా రైస్లో చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం రైస్లో మనం తింటుంటే అక్కడక్కడ పచ్చిమిర్చి ఆనియన్ నోటికి తగిలి చాలా బాగుంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మూత పెట్టడం. ఫస్ట్దేమో డైరెక్ట్గా వేసేయడం, సెకండ్ అయితే ఆమ్లెట్ ఎగ్స్ కొట్టేటప్పుడు ఆయిల్ యాడ్ చేయడం, ఇదైతే ఆనియన్ యాడ్ చేయడం. థ్యాంక్ యూ.